నేను ఎక్స్పెక్టేషన్ చేసింది మీది మీ ముంచలే అలా వస్తుందని అనుకోలేదు. ఏంది నువ్వు తీసుకున్నది కిస్సు? ఇట్లా పెట్టుకోండి. తల్లి నీకు దండం పెడతా. ఆదివారం నాడు వచ్చి అరే నీకు ఆదివారం నాడు ఆమె పైసలు ఇచ్చేసి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోలో ఆదివారం కలుస్తామని ఉంది కదా, ఆ ఆదివారం ఇంకా 2 రోజులు ఉంది. అయితే ఈ వీడియో చూసిన వ్యూవర్స్ అందరూ కామెంట్స్ లో ఇచ్చిన సలహా మేరకు సండే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పార్ట్ 2 కింద రిలీజ్ చేస్తాం. అయితే తనకి 2.5 లక్షలు ఇవ్వాలన్నట్టు ఈ వీడియోలో ఉంది. ఆ 2.5 లక్షలు కూడా ఇవ్వకుండా ఈ వీడియో ప్రూఫ్ చూపించి ఏం జరుగుతుంది అనేది పార్ట్ 2 లో చూడండి. ప్రెసెంట్ అయితే ఈ వీడియో చూసి నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ ముస్కురి. Tag your thoughts. కొందరు కోఆర్డినేటర్స్ ద్వారా ఆడిషన్స్ చేస్తున్నాం అనమాట. దాంట్లో ఈ అమ్మాయి వచ్చింది. తన కాన్ఫిడెన్స్ చూసి మనం ఈ అమ్మాయి పైన ప్రాంక్ చేద్దామని ఇలా చేసామన్నమాట. చూడండి, చాలా ఫన్నీగా వచ్చింది. హాయ్ సార్. హాయ్ అమ్మా. వావ్ నైస్ చైన్. హాయ్ అమ్మా. వావ్ నైస్ చైన్. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఎక్కడ ఉన్నావు చైన్? షాప్లో సార్. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. ఓ నీ షాపూర్లో అనుకున్నాను. నైస్ చైన్. ఓకే సిట్. ఏంటి ప్రాబ్లం? ఆడిషన్స్కి పిలిచారు కదా సార్. ఓకే ఇఫ్ యూ డోంట్ ఒక్కసారి స్టాండింగ్ లైన్ ఉందా? నాకు అర్థం కాలేదు సార్. అంటే నిలబడ బాగుంటున్నాను. అట్టా ఐ థింక్ వాట్ ఫ్రంట్ సైజ్ ఎంత? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. అంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇన్ కేస్ ఏంటంటే మన వ్యూవర్స్కు క్రేజీ అబౌట్ యువర్ నడుము. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. సో ఐ ఆస్కింగ్ అబౌట్ దట్. 36. 36. వాట్ ఈస్ దిస్? నాదానికి 34 ఉంది, నీ 36 ఏంటి? నాదానికి 34 ఉంది, నీ 36 ఏంటి? ఉన్న పొత్తుల తిని స్టమక్ ఉంది కదా సార్, సాంగ్ కానీ 36. No, I can't believe it. నాకు తెలిసి 30 ఉంటుండొచ్చు. I don't know సార్, 36. నా కళ్ళు అబద్ధం చెప్పాను. నేను స్పెట్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా నడుము చూస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సీ ద నడుము. బట్ యువర్ నడుము ఈజ్ ఇన్ దే 36. అయ్యగారే కరెక్ట్. ఎవరు అలా కాదు. ఓకే సిక్. యాక్చువల్లీ ఏంటంటే మనది కాన్సెప్ట్ ఏంటంటే నేను ఫైనల్ చేయను. అంజనీ సార్ ఉంటాడు, అంజనీ చేస్తాడు, అతను ఫైనల్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే నేను రిఫరెన్స్ చేస్తేనే అతను యాక్సెప్ట్ చేస్తాడు. ఇది బాటిల్, నేను వాటర్, తను తాగితే తడి ఆరుతుంది. ఇది బాటిల్, నేను వాటర్, తను తాగితే తడి ఆరుతుంది. ఏం చెప్పావురా? అర్థమైంది? అర్థం కాకుండా వచ్చి ఏం చెప్పినా? మీరు బాటిల్ తను వాటర్. మరి నువ్వేంటి? సార్ ఇట్లా డల్గా ఉంటే కుదరదు. మనకు క్రేజీగా ఉండాలి. సార్ మీరు బాటిల్ వాటర్ అంటే నేను ధూపా లేక ధూపకా. లేక నేను తాగేవాడిని సార్. అట్లా చెప్పాలమ్మా. యాక్టివ్నెస్ ఉండాలి. యూ డోంట్ హ్యావ్ యాక్టివ్నెస్ ఐ రిజెక్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ యువర్ క్రేజీ లుకింగ్ సో నైస్. బట్ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి నేను చూసుకుంటాలే. కానీ ఫైనల్ వచ్చేసి అందులో వీడియోస్ ఎట్లుంటాయంటే క్రేజీగా ఉంటాయి. అంటే ఎలా అంటే లిప్ టు లిప్ ఉంటాయి. లిప్ మీద జెండు బామ్ అంటింది అనుకో, నాలుగుతో తీయాల్సిన పరిస్థితి. పీపుల్స్ క్రేజీ వాళ్ళు. మామూలు లిప్ లాక్ ఎవరైనా చేస్తారు, అర్జున్ రెడ్డి చూసి స్టార్ట్ అయిపోయింది. కానీ లిప్ లాక్ కంటేవి లెప్ లాక్ కావాలి. ఐ థింక్ అండర్స్టాండ్.
నేనే మాట్లాడుతున్నా అప్పటి నుంచి చెవు కోసం మేకలకి మీరేం మాట్లాడుతున్నారు చెవు కోసం మేకలకి మీరేం మాట్లాడుతున్నారు పర్లేదు కూర్చోండి విత్ రెస్పెక్ట్ ఐ డోంట్ లైక్ దిస్ స్టఫ్ నేను ఒకసారి నడుము చూసాను సరిపోయి నాకు చాలు నాకు ఊపిరి చూసుకోవడానికి ప్యాషన్ నేను ఫ్యాషన్ చెప్పి దానికి నేను రియాక్ట్ అవ్వి నేను అలా చేస్తానంటే నాకు ఇది వద్దు జస్ట్ అది నా ప్యాషన్ సార్ నేను ఫ్యాషన్ స్ప్లెండర్ అనట్లేదమ్మా దానికోసం మీకు ఇదైపోయాను కానీ మీరు వేరే విధంగా ఊహించుకుంటే మాత్రం ఇది బాగోదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నా పాయింట్ అవుట్ యువర్ మై పాయింట్ ఓకే యువర్ స్మైల్ ఈజ్ నకింగ్ లుక్స్ సో క్యూట్ అమ్మా కలుపుతున్నానమ్మా. ఈ స్మైల్తోనే మీరు అమ్మాయిలు అందరూ అబ్బాయిలు పడేస్తారు. ఈ స్మైల్తో సర్వ చేసేస్తారు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ స్మైల్స్. ఎందుకంటే ఒకేలా ఉండరు కదా సార్. బట్ అందరూ మాత్రం ఇదే స్మైల్ మెయింటైన్ చేస్తున్నారు. వై? ఎందుకు ఆ స్మైల్ అనేది కామన్, అది ఎవరితోనైనా ఎవరైనా నవ్వుకుంటూనే మాట్లాడతారు సార్. ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేయడానికి ఇదేమో కాదు కదా. అందరినీ పాయింట్అవుట్ మీరు ఎలా చేస్తారు? మీరు నన్ను ఇంట్రడక్షన్ చేయడానికి వచ్చారా లేదా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారా? ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీకు కాదు సార్. మీరు నాకు చెప్పేదాని విధాన్ని బట్టి మీకు చెప్తున్నాను అంతే. మీరు ఇంటర్వ్యూ తీసుకున్న పద్ధతిలో మీరు తీసుకోండి, నేను చెప్పే పద్ధతిలో నేను చెప్తాను అంతేగాని చెప్పేసి మీరు నవ్వి ఇది చేస్తారంటే అది ఎట్లా ఒప్పుకుంటారు సార్? ప్రతి ఒక్కరు ఒప్పుకోరు కదా. నాకు ఉడక తాగే టైం అవుతుంది. తాగి సంకనాకి పోండి. నాకు ఉడక తాగే టైం అవుతుంది అంటే మీరు నాన్సెన్స్ మాట్లాడద్దు. అలా నాన్సెన్స్ ఏముంది సార్? మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఇస్తున్నా. అలా నాన్సెన్స్ అంటే మీరే సరే ఓకే. యూ షో మీ హ్యాండ్స్. దెన్ నేను ఎలా పెట్టాను, మీరు ఎలా పెడుతున్నారు? నువ్వు ఇలా పెడుతున్నావు. తగ్గిది 2435 లెక్క పెడుతున్నావు. తగ్గిది 2435 లెక్క పెడుతున్నావు. ఓకే ఫైనల్గా నేను పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇంకా నేను కూడా నాకు అంటే ఎక్కువసేపు ఇది చేయడం నాకు ఇష్టం లేదు. బేసిక్ ఏంటంటే మనది క్రేజీ షో. ఇట్స్ ఎ క్రేజీ షో. క్రేజీ మీన్స్ అన్నీ పర్ఫెక్ట్ ఇట్లా పెట్టాలి మనం ఫ్రెండ్స్. ఓకే ఫైనల్గా వచ్చేసి ఏంటంటే ఎలా చెప్పాలి నీకు, బీసీ ప్రజెంట్ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ప్రతి ఒక్క లైన్లో ఉన్నాయి. దీంట్లో పెద్ద ఏం లేదు. సరే ఓకే లీవ్ ఇట్. ప్రతి ఒక్క లైన్లో ఉన్నది. ఇంకా దాని గురించి మనం పెద్ద డిస్కస్ చేయడము అనవసరం. నీకు ఐ థింక్ ఐ అండర్స్టాండ్. సార్ మాత్రం కమిట్మెంట్ అవసరం పడుతుంది. ఏంటిదన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కమిట్మెంటా? మరి ఇలాంటి వాళ్ళని అన్న అనుకుంటే సార్ అంటారా? నీకేమిరా ఎక్స్పెక్ట్ ఇచ్చేది? మరి ఇలాంటి వాళ్ళని అన్న అనుకుంటే సార్ అంటారా? నీకేమిరా ఎక్స్పెక్ట్ ఇచ్చేది? ఏ లెక్కల నువ్వు రెస్పెక్ట్ అడుగుతున్నావు నన్ను? నీ రెస్పెక్ట్ ఏమని కావాలి? మరి సార్ అని నీకు పిలవాలా? అన్నాన్ని పిలుచుడే ఎక్కువ నీకు అర్థమవుతుందా? బాబాని పిలుచుకోవద్దని పిలవాలి నువ్వు బావాని. మరి ఎందుకంటే నువ్వు అడిగింది ఏంటిది? నువ్వు అడిగింది ఏంటిదిరా? ఎక్స్క్యూజ్ మీ, ఆఫీస్కి వచ్చినావు డీసెంట్ గా మెయింటైన్ చేసే. నువ్వు డీసెంట్ గా అడిగినావారా? డీసెంట్ గా అడిగినావా? ఏం అడిగినావురా నువ్వు? ఇంగ్లీష్ లో పార్ట్స్ గా కమిట్మెంట్ అని అర్థమైందిరే. ఎవరైనా అడుగుతారా? అట్లా అడుగుతారా? నా ప్లేస్ లో మీ వాళ్ళు ఉంటే అడుగుతావా? కమిట్మెంట్ అడుగుతావా? ఏంద్రా నోరు మూసుకున్నావు? మాట్లాడవా? నాకు ఉడక తాగే టైం అవుతుంది. ఉడక తాగుతావా? ఇంకేమన్నా పోయాలా మందుకి? ఇట్లా చచ్చిపోను ఇలాంటి వాళ్ళు అర్థమైందా? కాదు వాయిస్ లో నువ్వు ఇప్పటిదాకా డీసెంట్ గా మాట్లాడి ఇప్పుడు ఏంటంత బల్గా? అవును డీసెంట్ గా కాబట్టి నేను డీసెంట్ గా చెప్పినా. నువ్వు డీసెంట్ గా అడగలేవు. అర్థమైందా? हौला माकड़े क्या ज्यादा हो रहा? छह हाथ निकाल. ज्यादा हो रहा? हाथ निकाल. क्या पूछा तू? हाथ निकाल. क्या पूछा रे हौले? क्या पूछा तू?
तू देता मैं वो पीछा तू देता मैं वो पीछा గిటార్ గాడిద ముందు వాయించరా గాడ్గిల్ల ముందు కాదు నా ప్లేస్ లో ఎవరన్నా ఉంచి అప్పుడు అడుగు అర్థమవుతుందా ఒక అమ్మాయిని ఎట్లా అడుగుతారో హలో ఉంచుతలేవు ఇవే తగ్గించుకుంటే మంచిది అలా ఉంచుడు కాదు నా ప్లేస్ లో మీ స్టేజ్ ఎవరన్నా ఉంటారు కదా నా ఏజ్ లో అప్పుడు వాళ్ళ నుంచి అడుగు అంటున్నా నా ఏజ్ లో నీకు ఎవరైనా ఉంటారు కదా మీ సిస్టర్స్ కజిన్స్ వాళ్ళని పెట్టి అడుగు అర్థమవుతుందా వాళ్ళని అడిగేటోళ్ళు వాళ్ళని అడుగుతారు నేను అడిగేది నిన్ను అడుగుతాను వాళ్ళని అడిగేటోళ్ళు వాళ్ళని అడుగుతారు నేను అడిగేది నిన్ను అడుగుతాను కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక నీకు వేరే వాళ్ళని అడుగుతా నువ్వు పడతావేమో మేము పడమట్లా అర్థమవుతుందా నువ్వు ప్రతి ఒక్కసారి వచ్చి ఎవరో ఒకరు అడిగి కమెంట్ కావాలంటే నీకు ఎవడిస్తాడు అడిగే రీతిలో అడుగురా బాయ్ నీకు ఇస్తావా ఇయ్యవా ఇంట్రెస్ట్ ఉంటాయి లేకపోతే లేదని చెప్పేసి అవన్నీ అడుగుతా నీకు అవన్నీ చేయనీకున్నామా మేమేమన్నా అవన్నీ చేయనీకున్నామారా ఏమ్రా ఆఫీస్కి వచ్చినావా లేకుంటే ఆఫీస్కి వచ్చినా నేను ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వు అట్లనే మాట్లాడితే నేను అట్లనే జవాబు ఇచ్చేదాన్ని నువ్వు ఇట్లా మాట్లాడినా ఇట్లనే ఇస్తా అర్థమైందా మాట్లాడినా ఇట్లనే ఇస్తా అర్థమైందా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అట్లనే జవాబు ఇస్తారా బాయ్ నేను అరే నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లనే ఇస్తారా అర్థమవుతుందా నేను కూర్చోను ఏం చేస్తావు కూర్చోను నేను కూర్చోను నాకు రెస్పెక్ట్ ఇచ్చినా నాకు అర్థమవుతుంది జావని నీకేం రెస్పెక్ట్ ఇచ్చినా నాకు రెస్పెక్ట్ ఇచ్చినా కాబట్టి నా మూడు కూర్చోలేకపోతున్నాను నాకు రెస్పెక్ట్ ఇచ్చినా కాబట్టి నా మూడు కూర్చోలేకపోతున్నాను నీలాంటి వల్ల మంచిగా ఉన్న వారికి కూడా బ్యాడ్ క్యారెక్టర్ ఇంప్రెషన్ పడుతుంది నాకు అవన్నీ కూర్చోను పడుకోమన్నాడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నారా బీటింగ్ ఇంతవరకు నన్ను చేయేసి అవును మరి ఎవరు చేయలేదు నువ్వు ఎవరితో ఇట్లా మాట్లాడినట్టున్నావు ఎవరు చేయలేదు నువ్వేది పెద్ద పద్ధతిలోకి మాట్లాడుతావు అవును పతివతను కాబట్టి మాట్లాడుతున్నా నేను అర్థమైందా అందరు వాళ్ళు చిల్లరగాలు కావచ్చు నేను అట్లా కాదు అరే నోట్లేందిరా బయట బయట కూడా నోట్లు ఇస్తారు నీలాంటి నాకు రావడం ఎందుకు నాకు ఈ పైసలు అరే నాకు ఈ పైసలే వద్దురా నాయన నోట్స్ ఖరాబ్ చేయకు ఎందుకంటే కష్టపడి సంపు నువ్వు ఇలా కష్టపడుతుంది సొమ్మే కాదా తెలుసా పిచ్చి మాటలు మాట్లాడకు బంద్ చేసుడు కాదు రాన్ని ఏమ్రా వస్తావా రావా ఏం అనొద్దని చెప్పిన రా అంటే బాగుండదు బావా అని చెప్తాను నా పేరు బావా యు కాల్ మీ బావా అయితే నా అట్లా పిలవాలా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏమని నేను విలువ అరే నీకు సారా రెస్పెక్ట్ ఇచ్చిందే ఎక్కువ అర్థమైందా నీకు రెస్పెక్ట్ ఇచ్చిందే సార్ అని రెస్పెక్ట్ ఇచ్చిన చూడు అది ఎక్కువ దాని తర్వాత నీకు భయ్యా అని రెస్పెక్ట్ ఇచ్చిన చూడు అది ఎక్కువ తర్వాత బావా అని నీకు బావా అనే క్యారెక్టర్ లేదు అండ్ దెన్ నీకేంటి బావా నువ్వు లాయకు కూడా కాదు అవును మరి ఇయ్యను నేను నీలాంటి చెత్త ఫెలోకి ఎవరికి నీలాంటి చెత్త ఫెలోస్కి అస్సలు ఇవ్వను ఎవరికి ఇవ్వను అలాంటి అసలు నాకు ఇది అలా చేస్తారంటే నాకు ఇది మానుకున్నా నా ప్యాషన్ నిన్ను దబాయించుకొని ఉంటా అవసరం లేదు నీకేం కావాలి అవి అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేసింది మీది మీ ముంచలే అలా వస్తుందని అనుకోలేదు నేను ఎక్స్పెక్టేషన్ చేసింది మీది మీ ముంచలే అలా వస్తుందని అనుకోలేదు మీరు అలా అడిగారు కదా నాకు నచ్చలేదు అర్థమవుతుందా నేను లేచిందంటే నేను కిస్ తీసుకో కంపల్సరీ ఏంది నువ్వు తీసుకున్నది కిస్సు ఇట్లా పెట్టుకొని Hey, baby, sorry. No, you are selected. Please, cool. You are selected. Please, cool. Relax. First of 2 minutes water తాగము. సరే ఏమైతుంది అసలు ఓకే అన్ని చెప్తా నీ దగ్గర నుంచి ఏం తీసుకోను ఒక 2 minutes జస్ట్ యూ రిలాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అంటే నీ లేకుండా ఐ ఇన్స్పైర్ ఎందుకంటే ఇవాళ చాలా ఇండస్ట్రీ ప్రతి ఒక్క రంగంలో ఇదే ఉందన్నమాట కమిట్మెంట్లు అని చెప్పేసి అది ఉంది సో నీలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి షూట్స్ ఉన్నప్పుడు రావాలి చేసుకొని పోవాలి ఇంకెట్లాంటి కమిట్మెంట్స్ కానీ అట్లాంటివి మా దగ్గర ఏముండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ క్లియర్ ఇంకోటి ఇలాంటి పర్సన్స్ మాకు వద్దు ఆ ఉద్దేశంతో నేను ఫస్ట్ టెస్ట్ చేసినాను ఫస్ట్ టెస్ట్లో నువ్వు పాస్ ఐ థింక్ ఇంకా అది కూడా పాస్ అయిపోతుంది అంజన్ సార్ కూడా వస్తాడు ఫైనల్ ఇచ్చేస్తాడు నువ్వేం టెన్షన్ పడకు ఇట్స్ అ ఫ్రాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా చూసారు కదా లేడీ ఝాన్సీ లక్ష్మీబాయి ఓకేనా ఓకే ఇట్స్ ఓకే నాకు ఇట్లాంటి దెబ్బలు కామన్ కానీ ఇంకా ఇది పరిస్థితి వాళ్ళ చూసారుగా మహిళలు మీరు కూడా ఇట్లా
పటిష్టంగా ఉండాలి. ఎక్కడ బి మీరు కమిట్మెంట్ కానీ అవిటి కానీ లొంగకూడదు. చూసారు కదా ఇవాళ పరిస్థితులు. ఓకే, మన వీడియోని వేసుకుంటాం, మేము టెలికాస్ట్ చేస్తాం. ఓకేనా? మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుమని కొట్టండి. ఇప్పటిదాకా సిస్టర్ అని కొట్టుకుంటున్నాను, అట్లా కొట్టండి. అగో ఆ సౌండ్ వస్తుంది, ఓపెన్ అవుతుంది. వీడియో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.